ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి, మీ దుఃఖము సంతోషమగును. జీసస్ హోలీ మినిస్ట్రీస్ వారి ప్రేయర్ దినాలు సమీపించిని. ఆయన రక్షించుకున్న వారు ఉన్నారు, ఓ 12 మంది అపోస్తులు. ఆయన రక్షించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, మొత్తం కలిపితే 125 మంది. గట్టి స్తోత్రం చెప్పండి. ఈ 125 మంది కోసం ప్రార్థన చేస్తున్నారు. నేను నీ వద్దకు వస్తున్నాను గనక వీరు లోకంలో ఉన్నారు, వీరిని తీసుకోమని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ వీరు దుష్టుని నుండి తప్పించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పాలి. యేసయ్య ఇంకా శ్రమపరచబడలేదు, యేసయ్య సిలువ వేయబడలేదు, పునరుద్ధానం తిరిగి లేగలేదు. అప్పటికి ఇంకా టైం ఉంది. తిరిగి లేచిన తర్వాత మరలా వారితో కలిసాడు, 10 రోజులు ఉన్నాడు, ఆ టైం ఉంది. పరలోక రాజ్యం వెళ్ళాడు, పరలోక రాజ్యం వెళ్ళి 10 రోజులు ఉన్నాడు. తిరిగి లేచినాక 40 రోజులు ఉన్నాడు భూమి మీద, ఆ 40 రోజులు టైం ఉంది. వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళాడు, 10 రోజుల తర్వాత భూలోకానికి వచ్చాడు. గమనించండి, టైం చాలా ఉంది. పరలోక రాజ్యం వెళ్ళే టైం చాలా ఉంది, కానీ ఆయన టైం చాలా ఉండగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నేను నీ వద్దకు వస్తున్నాను తండ్రి, నేను నీ వద్దకు వస్తున్నాను. అయితే నాకు ఇవ్వబడిన వారు వీరు దుష్టుని ఉన్న ఈ భూమిని ఉంటున్నారు గనక వారిని తీసుకోమని ప్రార్థన చేయలేదు, కానీ వారిని దుష్టు నుండి తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అని అడేసే. గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. దేవుని పిల్లంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఎంత చురుకైన వాడు అంటే, అప్పటికి ఇంకా చాలా సమయం ఉంది. ఆయన పరలోక రాజ్యం వెళ్ళడానికి చాలా సమయం ఉంది. అంత సమయం ఉన్నా కానీ, కొన్ని నెలల సమయం ఉన్నా కానీ అది ఈ రోజే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి నేను దేవునితో, నేను నీ వద్దకు వస్తూ ఉన్నాను, వీరిని తీసుకోమంటలేదు, దుష్టుడిని అడిగిన వారి నుండి తప్పించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు పిల్లంగి లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఈ భూమిన సాతాను ఉన్నాడు గనక మన పిల్లల పట్ల మనము ప్రార్థన చేసేవారమై ఉండాలి. రేయి మొదటి జామునే లేచి యేసు ప్రభువులా ప్రార్థన చేసేవారమై ఉండాలి. రేయి మొదటి జామునే లేచి ఇశ్రాయేలు ఎబ్రీ స్త్రీలు ప్రార్థన చేసేవారమై ఉండాలి. రేయి మొదటి జామునే లేచి తమ పిల్లల్ని ఎలాగైతే కాపాడుకున్నారో హెబ్రీ స్త్రీలు, ఆ రకంగా మనమందరం మన పిల్లల కోసం ప్రార్థన చేసుకుని వారు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఎవరి మీద ఉంది? ఇర్మియా ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, మీరు మీ పిల్లల విషయమై దేవుని సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించండి అన్నాడు. మీ పసిపిల్లల ప్రాణాల విషయమై దేవుని సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించండి అంటా ఉన్నాడు. కనుక ప్రభు పిల్లంగా రక్షించబడిన ప్రతి విశ్వాసమైన మీ పిల్లల యొక్క బాధ్యత మీ మీద ఉంది. మీరు చేయాల్సిన పనుల ఏం లే, చురుకు కలిగిన వారై మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేసుకుంటే వారు గొప్పోళ్ళు అవుతారు. చెప్పండి, ఏమవుతారు? గొప్పవారు అవుతారు. అదే సోమరి వేటాడినను వానికి ఏం దొరకదంట. వేటాడిన ఏం దొరకదు? జింక కోసం వేటాడి దొరకదు. కారణం అంటే అది ఉన్న స్థలంలో ఉన్నట్టు ఆయనకి వెళ్ళడు. ఎందుకంటే వీడు ఉండి పోతాడు. అది బయటికి వెళ్ళిన తర్వాత పోతాడు. ఆడపోతే ఏముండదు. జింకున్న స్థలమే, జింక నివసించే స్థలమే అది, దుప్పి నివసించే స్థలమే అది, అడవి పిల్ల నివసించే స్థలమే అది. వేట కోసం వెళ్ళాడు, ఆహారం కోసం, ఏ జంతువునన్ను పట్టుంది, ఆ వెళ్ళిన స్థలం అదే, కానీ టైం అది కాదు. అది లేని టైంలో పొనుకొని లేని టైంలో వెళ్తే ఏం దొరికిద్ది? అందుకే సొలొమోను మహారాజు అన్నాడు, సోమరి వేటాడినది ఏమీ దొరకదు, ఎందుకంటే అది లేని టైంలో పోతాడు. వీడు ఉన్న టైంలోనే పండుకుంటాడు, లేని టైంలోనే వెళ్తాడు. దేవుని పిల్లమైన మనం అలా ఉండరాదు. చురుకైన స్త్రీల వల్ల కనుక మనం ఉంటే, ఇదిగో యేసయ్యలాగా చురుకైన వారు మనం ఉంటే చెప్పండి, ఏం చేస్తాము? దుష్టుడు రాకముందే, మరణం రాకముందే, అపాయం రాకముందే, కీడు రాకముందే, నాశనం రాకముందే, పతనం రాకముందే మన పిల్లల కోసం మనం ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన మన పిల్లల చుట్టూ ప్రకారంలాగా ఉండి వాళ్ళు గొప్పవాళ్ళుగా దీవించబడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. ప్రార్థన చేస్తున్నావా నీ పిల్లల కోసం? రేయి మొదటి జామున లేచి
ఈ రోజు నుంచి ఆ పని ప్రారంభించు, సాయంత్రం చక్కగా ప్రార్థన చేస్తూ ఉండు, నిద్రపోమాకు అలసిపోయిందని. రెండవది, ఒకటి చురుకైన వారు ఏం చేస్తారంటే రెయ్యి మొదటి జామున లేచి చక్కగా ప్రార్థన చేసుకొని వారి పిల్లలను కాపాడుకుంటారు. ఇది ధన్యకరమైన జీవితం కాదు? ఇది భాగ్యవంతమైన జీవితం కాదు? అవును, ఇది ఎవరికి లేదు, కేవలం ఈ బైబిల్ గ్రంథం దొరికిన వాళ్ళకు మాత్రమే ఉంది. మరి అన్ని జనులకి ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి? ఈ మాటలు పోయి ఏమి ఉండవు. టెంకాయ కొడతా టపామని అరుణ కుంకం తీసి నోటి మీద పెట్టుకుంటారు, 2 చేతులు ఎట్టా 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 వేసుకుంటారు, ఇంటికి వస్తారు, ఇంకంతే, అయిపోయింది, భక్తి అయిపోయింది. మనం అట్టగాదుగా, చక్కగా వస్తాము, పాటలు పాడతాము, ఆరాధించుకుంటాము, ఇదిగో ఇట్లాంటి మాటలన్నీ నేర్చుకుంటాము. మనం ఏం చేస్తామంటే మన పిల్లలను మనం కాపాడుకుంటాం. గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గరకు స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఇప్పటి వరకు సోమరిలో ఉన్నామేమో, ఇప్పుడన్నా విడిచిపెట్టి రెయ్యి మొదటి జామున లేచి ప్రార్థన చేయడం ప్రారంభించు. రెండవది, చురుకైన వారు ఎలా ఉంటారు? రెండవది దినవృత్తాంతాల 2వ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. తెలివియు వివేచనయు గల హూరాము చురుకైన పనివానిని నేను యొద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు. చాలు చాలు చాలు. హీరాముకి కబురు పంపించాడు సొలొమోను మహారాజు, నేను దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను, నేను నివసించడానికి ఒక రాజనగర్ కట్టాలనుకుంటున్నాను అని. అక్కడ పనివాడిని పంపించాడు, హూరాము అనే వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు? చురుకైన వాడు అని. ఎలాంటి వాడు చెప్పండి? చురుకైన వాడు, జ్ఞానం కలిగిన వాడు, తెలివైన వాడు. బంగారం తీసుకెళ్ళిస్తే చిత్ర విచిత్రాలతోటి పనిముట్లు చేస్తాడు. వెండిని తీసుకెళ్తే చిత్ర విచిత్రాలతోటి పనిముట్లు చేస్తాడు. రాగి తీసుకెళ్ళినా, ఇత్తడి తీసుకెళ్ళినా, ఇనుము తీసుకెళ్ళినా చిత్ర విచిత్రాలతో పనులు చేస్తాడు. రాళ్ళు తీసుకెళ్ళానుకో చక్కని కట్టడం కడతాడు. చెక్క తీసుకెళ్ళిచ్చానుకో దానికి కావాల్సిన వనరులన్నీ అది ఎలా చేయాలో అలా చేస్తాడు. నూలు దారం ఉందే, దారం తీసుకెళ్తే చక్క బుట్ట పని చేస్తాడు. గట్టి స్తోత్రం చెప్పండి. అలాంటి శ్రేష్టమైన పనిలో తెలివి జ్ఞానం కలిగిన వాడు. ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే చురుకైన వాడు అని. గట్టి స్తోత్రం చెప్పాలి, చురుకైన వాడు అని. ఈ చురుకైన వాడిని సొలొమోను గడ పంపిస్తే సొలొమోను ఏం చేశాడు? దేవాలయాన్ని అప్పగించాడు. దేవాలయం అయిపోయిన తర్వాత రాజునగర్ని అప్పగిస్తే రాజుగారు కోట చక్కగా కట్టేశాడు. దేవుని బిడ్డలు అయిన మనము దేవుని సన్నిధిలో చురుకైన వారిని దేవుడు తన పనిలో వాడుకుంటాడు. గట్టి స్తోత్రం చెప్పండి, 2 స్తోత్రం చెప్పండి. చురుకైన జీవితం కలిగిన వారిని దేవుడు తన పనిలో వాడుకుంటాడు. ఇతనికి తెలివి ఉంది, జ్ఞానం ఉంది, చక్కటి పని, నైపుణ్యత కలిగిన పని, చిత్ర విచిత్రాలకు పని చేయగలడు, చిత్ర విచిత్రాలుగా పని చేయగలడు. చూసి రొమ్ములు కొట్టుంటే అబ్బా ఏముంది ఏం చేసాడు, భలే ఉంది అని. అలాంటి వ్యక్తిని దేవుడు తన మందిర నిర్మాణం కోసం వాడుకున్నాడు తన పరిచర్యలో. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుని పిల్లలు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన పిల్లలమైన మనకి చురుకుదనం ఎవరికైతే ఉండదో వారిని ఆయన పని కొరకే వాడుకుంటాడు. ఆయన పని కొరకు వాడుకున్నాడంటే అది ధన్యకరమైన జీవితం. ఎందుకో తెలిసిన, అది ఆశీర్వాదకరమైన పని. చెప్పండి, ఏం పని? దేవుని మందిరం కట్టడం ఏంటి? ఆశీర్వాదకరమైన పని. మీటింగ్లో ఉన్నాయి, అది ఆశీర్వాదకరమైన పని. కోడికలు ఉన్నాయి, ఆశీర్వాదకరమైన పని. కోడికలోకి వచ్చిన వాళ్ళకి వంట చేసి పెట్టడం ఆశీర్వాదకరమైన పని. ఆ ప్లేట్ అన్ని శుభ్రం కడుక్కోవటం ఆశీర్వాదకరమైన పని. ఎంగిలిస్త్రాకులు తీసేసుకోవటం ఆశీర్వాదకరమైన పని. అదంతా ఎవరిని వాడుకుంటాడంటే చురుకైన వారిని. చెప్పండి, ఎవరిని వాడుకుంటాడు? చురుకైన వారిని. ఎవరిని వాడుకో అంటే సోమవారండి. వీడు డొల్లె లేసేళ్ళకే ఆమెను అంటాం, మీరు ఎదురు పోతారు వాడికి. చెప్పు, గట్టిస్తాను చెప్పు. అందుకే వాడు వేటాడినా కానీ ఏం దొరకదు ఆ సోమవారుడికి. వాడు వేటాడితే కానీ ఏం దొరకదు. దేవుని పిల్లలమైన మనము దేవుని పని చేయటం ఎందుకు ధన్యకరమైనది? ఇది ఆశీర్వదించబడిన పని. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ దెయ్యాలు పోతే, రోగాలు పోతే, జబ్బులు పోతే, అప్పులు పోతే, నిందలు పోతే, అవమానాలు పోతే, మరణాలు పోతే, జీవం వచ్చింది.
ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి దీవించబడుతుంటారు. మారు మనసుతో నిత్య జీవానికి వారసుగా మార్చబడుతుంటారు. ఇక్కడికి వస్తే దీవించబట్టే కానీ శాపం రావటం అనేది ఏముండదు. ఇది దీవెనకరమైన పని. ఈ పనిలో నువ్వు పని చేస్తున్నావు అంటే అది నీకు ఆశీర్వాదం కాదా? అది నీకు ధన్యకరమైనది కాదా? అది భాగ్యవంతమైనది కాదా? అవునా? అది భాగ్యవంతమైంది, అది ఆశీర్వాదకరమైంది. ఈ పని చేసిన ఏ వ్యక్తి అయినా ఆశీర్వదించబడతాడు గట్టిగా. అలాగ ఆశీర్వదించబడిన వాళ్ళు నేను ఒక వ్యక్తిని. పాస్టర్లు అనిచ్చిన పాంప్లెట్లు అనిచ్చిన మీటింగ్లు పెట్టిన అక్కడ డిస్పోజులు ఎంగిలి పెళ్ళలు తీసేసుకుంటూ మైకి పెట్టుకొని తిరిగి అట్టగా విస్తారంగా పని చేసాం. ఇప్పుడు కూడా ఆ మనసు ఉంది, ఇప్పుడు కూడా చేస్తాను నేను. మన ఏప్రిల్లో జరిగిన మీటింగ్ అయితే నర్సాపేటలో పోస్టర్లు అంటించి వచ్చారు లోతురు నేను. గమనించండి, దేవుని పిల్లలమైన మనం దేవుని సన్నిధిలో చురుకైన వారిని ఆయన పనిలో వాడుకుంటాడు, వాళ్ళని దీవిస్తాడు. ఇంకంతే. వాళ్ళు దీవించబట్టమేగా దీవెనకరంగా ఉంటారు. ఇంకంతే. గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. అందుకే దేవుని పనిలో మనకి సోమరితనం ఉండకూడదు. విశ్వాస యాత్రలో సోమరితనం ఉండకూడదు. విశ్వాస జీవితంలో బద్ధకత్వం అనేది ఉండకూడదు. మనం చురుకుగా ఉండాలి. ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. మందిరం కాడికి వెళ్దాం, కడుతున్నారా ఏదైనా పని చేద్దాం. మందిరం కాడికి వెళ్దాం, మీటింగ్ పెడతారా ఏదైనా పని చేద్దాం. మందిరం కాడికి వెళ్దామా, ఆదివారం పూట ఏదైనా పని చేద్దాం. ఎవరైతే పని చేస్తూ ఉంటారో వారు ఆశీర్వదించబడతారు గట్టిగా. దేవుని పిల్లలమైన మనము దేవుని మందిరంలో ఏ పని అయితే కనపడిదో, ఏ పని అయితే ఉంటుందో ఆ పని టక 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 ఎవరైతే చేసుకుంటూ వెళ్తారో వారిని దేవుడు దీవిస్తాడు. నేను అలా చేసే దీవించబడ్డాను. ఎవడన్నా వస్తాడేమో చేస్తాడు, ఈడు వస్తాడేమో చేస్తాడు, వాడు వస్తాడు అటు చూసేవాడిని కాదు. అందరికంటే ముందు నేనే ఉండేవాడిని. అందరికంటే ముందు నేనే పని చేసేవాడిని. ఆ విధంగా పని చేస్తూ ఈ రోజున ప్రపంచానికే దీవెనలు పంచేంత గొప్ప స్థితిలోనికి వచ్చిన కారణం ఏంటి తెలిసిన? అది ఆశీర్వదించబడిన పని. ఏం పని? మన పని చేయంటే ఎవరు ఉండాలా? ఇంకో మనిషి ఎదురు ఉండాలా. వాడు వస్తాడా తెస్తాడా, ఇది వచ్చిద్దా చేసిద్దా, వాడు వస్తాడు రాడని ఆడి కోసం చూసి ఈడి కోసం వాడు వచ్చి చేద్దాం, ఈడొచ్చి చేద్దాం, ఈడొచ్చి మళ్ళీ ఏంది పని నాకు అర్థం కాదు. ఇదేమన్నా సినిమా హాలా, ఇదేమన్నా డ్యాన్స్ పార్టీయా, లేదంటే ఇదేమన్నా క్లబ్బా? దేవుని మందిరం. చెప్పండి, ఎవరిని వాడుకున్నాడైనా పనిలో? చురుకైన వారికి సోమరితనం ఉండదు. చురుకైన వారికి వాడు పని చేస్తున్నాడు లేదని ఉండదు. చురుకైన వాడికి ఎవడు చేస్తున్నాడు లేదని ఉండదు. చురుకైన వాడికి ఎంత జీతం వచ్చేదని ఉండదు. చురుకైన వాడికి అబ్బా ఇప్పుడు వచ్చిందా అది ఎప్పుడు వచ్చింది మనకు తెలియదు కాబట్టి మనకెందుకు అన్నది ఉండదు. అది దేవుని మందిరం. చేసే భాగ్యం నాకు వచ్చింది, అది దేవుని పని చేసే ధన్యత నాకు వచ్చిందని చక్కగా చేసుకుంటూ వెళ్తారు. అది ధన్యకరమైంది. అందుకే సొలొమోను మహారాజు అన్నాడు, సోమరి వేటానే దొరకదు, చురుకైన జీవితం భాగ్యవంతమైంది అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పు. దేవుని పిల్లంగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనం బ్రతికే 70, 80, 90 సంవత్సరాలే. ఈ 70, 80, 90, 100 సంవత్సరాల్లో దేవుని పని దేవుని మందిరంలో ఉండేది ఏదైనా కావచ్చు. మనం కనుక చేస్తూ మన పిల్లల చేత కనుక చేపిస్తూ ఉంటే అది అసలు ఇంకా అది ఆ జీవితం వేరు. కూర్చొని చూస్తుండా అని చెప్పను అన్నాం. నిన్న కూడా అన్నా, నువ్వు ఎట్లా ఉండాలంటే నువ్వు పని చేస్తా, నువ్వు ఇంకెద్దరు ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకొని ఆ నలుగురితో పనిచేసే స్థితిలో ఉన్నా కానీ ఇట్లా కూర్చోకూడతారా ఊరకని చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పాను. ఎందుకంటే పని చేసి దీవించబడినాడు నేను. పని చేస్తే వచ్చే ఆశీర్వాదం నాకు తెలుసు. నేను ఎట్లా నా పిల్లల్ని పాడు చేసుకుంటాను? మీ పిల్లలు చెప్పాను అనుకో, మా అబ్బాయి పని చేస్తాడు, నేను మా అమ్మాయి పని చేస్తాడు అంటాడు. అదే పావిని చెప్పాను అనుకో, ఆ కృష్ణ అట్ట అనుకోదు. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. అట్టగా అనుకోదు. ఆ పిల్ల ముట్టిగా వేస్తే పో పని చేయపో అంటది. మీరైతే పాస్టర్ గారు ఏంది వాళ్ళ మేనగోళ్ళు ఉంచుకొని, ఏంది వాళ్ళు మేనగోళ్ళు ఉంచుకొని మా పిల్ల అయ్యోతారు ఏంది అనుకుంటారు. నాకెందుకు వచ్చిన నింద? నాకు తెలుసు దేవుని పని చేస్తే అలా దీవించబడతాం. ఆ వ్యక్తి చురుకైన వ్యక్తి. ఎవరు అతను? హీరాము పంపించిన వ్యక్తి హురాము చురుకైన వ్యక్తి. అందుకే దేవుడు తన పరిచయలో వాడుకున్నాడు. మందిర నిర్మాణం నిమిత్తమై ఆ భాగ్యం దొరికింది. దేవుని పిల్లంగి లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని పని నువ్వు చేస్తున్నావా? నీ పిల్లలు చేస్తున్నారా? ధన్యులు. ఎవరితో పోటీ పెట్టుకోమాకండి. ఎవరితో పోటీ పెట్టుకోవాల్సిన పిల్లలు ఒకటే. పని చేసేవాడిని వాడి మీద పోటీ పెట్టుకుని పని చేయాలి. మనం పని చేసేవాళ్ళు ఇద్దరు అనుకో, ఆడొచ్చాక నేను చేసేయాల, ఈడొచ్చాక నేను చేసేయాలి అన్నట్టు ఉండాలి.
ఆ రకంగా ఉన్నప్పుడు మనం దీవించబడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఈ హూరాం కంటే చురుకైన వాడు. ఈ హూరాం కంటే చురుకైన వాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచ్చింది చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచ్చిన. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. స్తోత్రము. అబ్బా, యేసు ఎంత చురుకైనోడండి. రాత్రి అంతా కొండ దిగిన ప్రార్థన చేశారు. కొండ దిగి వచ్చి తెల్లవారుగానే కొండ దిగాడు. తెల్లవారింది పోయి డైరెక్ట్గా మందిరంలో పోయి కూర్చున్నాడు. జనసమూహాలు యేసు ప్రభు ఉన్నారు వచ్చారు. యేసు ప్రభు ఆ జనసమూహాలకి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. మనం రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఏం చేస్తాం? ఉద్యోగానికి వెళ్ళే పనిలే, ఇవాళ సెలవు. వ్యాపారానికి వెళ్ళే పనిలే, ఇంకా సెలవు. ఈరోజు ఏం పని చేసే పనిలే, ఇంకా సెలవు. అందుకే ఆన్లైన్ ప్రేయర్కి సెలవు. చెప్పండి. ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళలేదు, ఇంకో ఉద్యోగానికి ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళలేదు కాబట్టి ఉద్యోగానికి వెళ్ళొచ్చు. ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళలేదు కాబట్టి వ్యాపారానికి వెళ్ళొచ్చు. ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళలేదు కాబట్టి పలువేలు పని చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళలేదు కాబట్టి పగలు ఏ పైన చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్రేయర్కి వెళ్తే నిద్ర వచ్చింది, ఏం పని చేయాలి, ఆ రోజు సెలవు పెట్టాలి. అందుకని ఆన్లైన్ ప్రేయర్కి సెలవు పెట్టడానికి ఇబ్బందేలే అనుకని మనం ఆన్లైన్ ప్రేయర్కి సెలవు పెడతాం. తల్లారు ఏం జ్ఞానో నాశనిపోయి నాకు అర్థం కాదు. యేసు ప్రభు రాత్రి అంతా కొండ మీద ప్రార్థన చేసి ఉదయాన్నే తెల్లవారుగానే వచ్చి కొండ దగ్గర రాను మందిరంలోకి వచ్చారు. మందిరంలో జనసమూహాలు వచ్చారు. ఆయనకు వాక్యం, వాళ్ళకి అందరికి వాక్యం చెబుతున్నాడు. అరే బాయ్, రాత్రి అంతా ప్రార్థన చేసింది కాబట్టి బాడీ అంతా అలసిపోయింది. శుభ్రంగా 4 ఇడ్లీలు, ఒక ఉల్లిపాయ తీసుకుంటారా, శుభ్రంగా నేను బ్రష్ చేస్తాను, ఈ టిఫిన్ చేసి రూమ్లోకి వెళ్ళి కాసేపు పోనుకుంటాను. రాత్రి అంతా నిద్ర లేదు కానీ చెప్పాను. నీ పేతురు యాకోబులతో చెప్పలైనా చెప్పల. అంటే యేసు ప్రభు ఎంత చురుకైనాడో చూడండి. బద్ధకాన్ని జయించాడు, నిద్రమొత్తుని జయించాడు, సోమరితనాన్ని జయించాడు. రాత్రి అంతా ప్రార్థన చేసి మరలా శుభ్రంగా సువార్త చెబుతూ ఉన్నాడు. కనుకనే ఆయన చనిపోయేటప్పటికి 125 మందిని పరలోక రాజ్యం వెళ్ళే వాళ్ళని సంపాదించుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, దగ్గరగా స్తోత్రం చెప్పు. వీళ్ళు నరకానికి వెళ్ళేవాళ్ళు కాదు, తీర్పులకు వచ్చేవాళ్ళు కాదు, పాతాళంలో ఉండేవాళ్ళు కాదు. పరలోక రాజ్యం వెళ్ళి ఆయన ముందు నిలబడి ప్రభువా స్తోత్రం అని సాగిలి పడే వాళ్ళని 125 మందిని సంపాదించుకున్నాడు. కారణం ఏంటి తెలిసిన? ఆయన వాక్యం చెప్పి హృదయంలో ఉన్న పాపం అంతా తొలపి, మనసులో ఉన్న పాపం అంతా తొలపి, చూపులో ఉన్న పాపం అంతా తొలపి, ఆలోచనలో ఉన్న పాపం అంతా తొలపి, క్రియలో ఉన్న పాపం అంతా తొలపి, పరిశుద్ధులుగా చేయబడి, నీతిమంతులుగా చేయబడి, సాతానుకు నిలయమై ఉన్న ఈ దేహము దేవుని మందిరంగా మార్చబడింది. గట్టికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హూరాం అనే వ్యక్తి భౌతికపరమైన మందిరాన్ని కట్టాడు. ఏ మందిరం? ఆ మందిరం అని చెప్పాలంటే యాజకులు ఇచ్చి ప్రార్థన చేసే మందిరం. ఏ మందిరం? ఆ మందిరం అని చెప్పంటే పాపం చేసిన వాళ్ళ కోసమే పాప పరిహార్థమైన బలి నర్పించే మందిరం. ఏ మందిరం? ఆ మందిరం అని చెప్పాలంటే దేవుని శక్తిన మహిమ మేఘం వచ్చి అతి పరిశుద్ధమైన స్థలం నుంచి యాజకులతో మాట్లాడే మందిరం. యేసు ప్రభు కూడా చురుకైనడు. అసలు హూరాం కంటే చురుకైనడు. ఆయన రాత్రి మగులు పనిచేసే శ్రేష్టమైన చురుకైన వాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఈ దేహాన్ని మందిరంగా మార్చాడు. గట్టి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చురుకైన జీవితం నీకుంటే, యేసుక్రీస్తు ఎలాగైతే ఈ దేహాన్ని దేవుని మందిరంగా మార్చాడు ఆయన వాక్యం చెప్పి, ఈ చురుకైన జీవితం నీకుంటే నువ్వు అనేకులకి వాక్యాన్ని చెబుతావు. నువ్వు నిలబడిన స్థలంలో వాక్యం చెబుతావు, నువ్వు పడుకునే స్థలంలో వాక్యం చెబుతావు, నువ్వు ప్రయాణం చేస్తున్న స్థలంలో వాక్యం చెబుతావు, నువ్వు ఏ ప్రాంతంలో అంటే ఆ ప్రాంతంలో వాక్యం చెబుతావు, ఏదో ఒక మాట చెబుతావు, చెప్పకుండా ఉండవు. నేను ఎటన్నా ప్రయాణం చేశాను అంటే అది ఆటో అనుకో, ఇబ్బందిలే, మన వాళ్ళు రక్షించబడిన వాళ్ళే, ఇసాక్ కావచ్చు. ఒకవేళ కారు అయి ఉంటే వాళ్ళు రక్షణ లేని వాళ్ళు, ఎందుకంటే మన సహవాస సంబంధించిన కాదు కనుక. ప్రయాణం చేసి వీళ్ళకి రాగానే ఆ వ్యక్తి పేరు కనుక్కొని ఆ వ్యక్తికి యేసయ్య మాటలు చెబుతాను. ఆ వ్యక్తి హిందూ అయి ఉండొచ్చు, ఆ వ్యక్తి ముస్లిం అయి ఉండొచ్చు, ఆ వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు. యేసయ్య మాటలు చెప్పి, యేసయ్యే దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి, ఆయన నీ పాపలు క్షమించి పరలోక రాజ్యం ఇస్తాడు. కనుక యేసునందు విశ్వాసం ఉంచు అంటే వాళ్ళు తలకాయ ఊగుతారు. ఎట్లన్నావు పని, నిజమేనా ఓ పని?
మాకు కూడా దేవుళ్ళు ఉన్నారేరా, నువ్వెందుకు మాకు ఈ మాల చెబుతావు పాస్టర్గా అని చెప్పిన మనసులో అనుకొని తలకాయ ఊపుతారు. సంతోషంగా బయటకు వస్తాను. నా పక్కనున్న ఏ వ్యక్తిగా నేను సువార్త చెప్పలేదు అంటే, యేసు ప్రేమను గురించి చెప్పలేదంటే, ఆయన త్యాగాన్ని గురించి చెప్పలేదంటే, ఒక రోజు వస్తుంది ఆయన ఎదుటి నిలబడే సమయం. ఆ సమయంలో దేవుడు అంటాడు, నువ్వు పలానా వ్యక్తిని డ్రైవర్గా తీసేయలేవు కదా, ఆ వ్యక్తికి ఎందుకు నువ్వు వాక్యం చెప్పలేదు, ఆ వ్యక్తి ఆ రోజు నరకానికి వెళ్ళిపోయాడు అంటాడు. నువ్వెందుకు చెప్పలేదు, విజయవాడ పోయొచ్చా కదా, ఆ డ్రైవర్ని పక్కన పెట్టుకొని అతనికి పోవటానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు, 4 గంటలు టైం పట్టింది. ఈ 4 గంటల టైంలో ఒక్క మాట కూడా నన్ను గురించి ఎందుకు చెప్పలేదు, ఒక్క మాట కూడా ఆ రక్షణ గురించి ఎందుకు చెప్పలేదు, ఒక్క మాట కూడా ఆ వ్యక్తి పాపాలు క్షమించబడితే ఎందుకు చెప్పలేదు అంటే తల వంచుకోవాలి నేను. అందుకే నా దగ్గర ఎవరు రక్షణ లేని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ముందు రక్షణ పొందే మాటలు చెబుతా. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిన్ను అడుగుతాడు దేవుడు, గుర్తుపెట్టుకో. నిన్ను అడుగుతాడు. నువ్వు పనిచేసే స్థలంలో ఎవరైతే ఉన్నారో, నీ ఇంటికాడ ఎవరైతే ఉన్నారో, నీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో, నీ బంధువులు ఎవరైతే ఉన్నారో, వారందరి గురించి లెక్క నిన్ను అడుగుతాడు. ఖచ్చితంగా అడుగుతాడు, 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 అడుగుతాడు. కారణం ఏంటి అని చెప్పానంటే, ఆయన మనల్ని రక్షించుకున్నాడు, ఆయన మన పరలోక రాజ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆయన భూమిని మనను సాక్షులుగా ఉంచాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. మీరు భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉన్నారు అన్నాడు. మనం సాక్షులం కాబట్టి సాక్ష్యం చెప్పాలి. యేసుప్రభు నీ కొరకు చనిపోయాడు, సమాజాడు 3 గంటలు లేచాడు, సాక్ష్యం అది. ఆయన రక్తదారులు పాపాలు క్షమించబడితే పరలోక రాజ్యం వస్తుంది, సాక్ష్యం. ఆ సాక్ష్యం మనం చెప్పాలి. ఆ సాక్ష్యం చెప్పలేని సోమర్థనం మనలో ఉండకూడదు. ఆ సాక్ష్యం చెప్పలేని బద్ధకం మనలో ఉండకూడదు. ఆ సాక్ష్యం చెప్పలేని నిర్లక్ష్య వైఖరి మనలో ఉండకూడదు. చురుకైన వారంగా మనం ఉండాలి. యేసుప్రభు రాత్రంతా ప్రార్థన చేసి ఉదయాన్నే తెల్లవారి దేవాలయానికి వాక్యం చెబుతున్నాడు. 125 మందిని పరలోక రాజ్యం వెళ్ళే వాళ్ళని సంపాదించుకున్నాడు ఆయన. నీ బ్రతుకు దినములన్నిట ఇప్పుడు నుంచి చనిపోయేంత వరకు నువ్వు ఒక 100 మంది చెప్పినకో, కనీసం ఒక 50 మందిని ఆయన మార్చుకుంటాడు పరలోక రాజ్యం వెళ్ళే వాళ్ళని. స్తోత్రం చెప్పండి. దగ్గర స్తోత్రం చెప్పండి. ఒక 50 మందినన్నా మార్చుకుంటాడు ఆయన. కనుక ప్రోపిల్లంగా ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళు, చురుకైన వారు భాగ్యవంతులు అన్నాడు జ్ఞాని సొలొమోను మహారాజు. హూరాం అనే వ్యక్తి మందిరం కడితే, భౌతికపరమైన మందిరం కడితే, యేసయ్య ఆధ్యాత్మిక మందిరాన్ని కట్టాడు, మనకు 2 కొట్టుకునే భాగ్యం ఇచ్చాడు. ఈ మందిరం భౌతికపరమైన మనమే కట్టుకున్నాము, ఆత్మ సంబంధమైన ఈ దేహాన్ని కూడా మందిరాలు మనమే కట్టుకుంటున్నాము. కాళ్ళుపూడిలో ఒక మందిరం కడుతున్నాము, అక్కడ మందిరాలు, ఆత్మ సంబంధ మందిరాలు, భౌతికపరమైన మందిరాలు కడుతున్నాము. ఈ విధంగా దేశమంతా ప్రపంచం అంతా కూడా ఆ విధంగా చేసే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ విధంగా మనం కొనసాగుతాం యేసు నామములో. కనుక ప్రోపిల్లంగా మన దేశంలో ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనం వెడలిపో కాలం సమీపిస్తూ ఉంది. పరలోక రాజ్యం వెళ్ళిపోయే సమయం సమీపిస్తూ ఉంది. సమీపించేటప్పుడు మనం చేసిన పని ఏంటంటే ఆయన పని చేయాలి. ఖచ్చితంగా ఆయన పని చేయాలి. అదే పెద్ద కష్టం అండి. అదేమైనా బరువా? అదేమైనా కష్టం? అదేమైనా బరువా? యేసుప్రభు గురించి మాట్లాడడం చాలా ఈజీ. దేవుని పిల్లగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేం. నా మటుకే జీవితం ఉండలేను. కుదిరే పని కాదు అది. ఎలా ఉంటాం ఆయన గురించి చెప్పకుండా? గమనించండి. ఒకటి చురుకైన వారు తమ పిల్లలను కాపాడుకుంటారు. చురుకైన వారు దేవుని పని, మందిరం పని, భౌతికపరమైన మందిరం పని, ఆ మందిరంలో ఉన్న పనులు, ఆత్మ సంబంధమైన ఈ దేహం మందిరంగా మార్చుకునే పనులు చేస్తారు. 3 కీర్తన గ్రంథం 38వ కీర్తన 19వ చరణం. దావీదు ప్రార్థన చేస్తా అంటాడు, నా శత్రులు చురుకైన వారు బలవంతులు, వారు నన్ను నాశనం చేయాలని చూస్తా ఉన్నారయ్యా అంటా ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేస్తుందంటే, దావీదుకి జబ్బు చేసింది. ఏం చేసింది? జబ్బు చేసింది. శత్రువు చురుకైనోడంట, అంటే సెకండ్ కూడా ఆశించాడు, వచ్చి పైన పడతాడు. బలమైన వాళ్ళంట దావీదుని చంపేస్తారు. చురుకైనోడు ఆశించాడు, బలవంతుడు చంపేస్తాడు. ఈ 2 శత్రులోనే దావీదు ప్రజెంట్ జబ్బులో ఉన్నాడు, రోగం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? చేసిన పని ఏంటి?
నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపను గురించి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు. బా, ఏం చేస్తున్నాడు? తన పాపాలు ఏం చేస్తున్నాడు? దేవస్థానంలో ఒప్పుకుంటున్నాడు. తన దోషాలు ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే పాపాన్ని బట్టి జబ్బు వచ్చింది, జబ్బును బట్టి బలహీనపడ్డాడు. శత్రువు చురుకైనడు, బలవంతుడు. ఇప్పుడు ఈ బలవంతుని జయించండి, జబ్బు పోవాలా. ఈ బలవంతుని జయించండి, జబ్బు పోవాలా. జబ్బు పోవాలంటే దేవుడిని యెహోవా స్వస్థపరచాలా. దేవుడిని యెహోవా స్వస్థపరచని పాపం అడ్డుగా ఉంది. పాపాన్ని ఒప్పుకోవాలి. గట్టి స్తోత్రం చెప్పు. పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. ఆ పాపాన్ని హృదయంలో ఉంచుకుంటే ఏం జరుగుతుంది? జబ్బులోనే ఉంటాడు. జబ్బులో ఉంటే ఏం జరుగుతుంది? చురుకైనడు వస్తాడు, బలవంతుడు కనుక చంపేస్తాడు, జీవితం ముగించబడిద్ది. అది ఈ పాపాన్ని కనుక దేవుని ఒప్పుకొని విడిచిపెట్టడం జబ్బు తొలగిపోతుంది, ఆరోగ్యస్తుడు బలవంతుడిగా మార్చబడతాడు. చురుకైనడైనా బలవంతుడైనా గొలియాతుని ఒక్క రాత్రి పడగొట్టినట్టు పడగొట్టగలడు దావీదు. గట్టిగా స్తోత్రం చెప్పు, దగ్గరగా స్తోత్రం చెప్పు, 2 సార్లు స్తోత్రం చెప్పు. దేవుని బిడ్డలమైన మనము దావీదు శత్రువు కంటే చురుకైనోడు. దావీదు శత్రువు కంటే చురుకైనోడు. ఎట్లా చురుకైనోడు అంటే శత్రువు ఇంకా రాలేదు, శత్రువు ఇంకా మాట్లాడలేదు, శత్రువు ఇంకా బెదిరించలేదు, శత్రువు ఇంకా యుద్ధం ప్రకటించలేదు. శత్రువు రాకముందు యుద్ధం ప్రకటించముందు, యుద్ధం చేయకముందే దేవునిలో తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే విషయంలో చురుకైన ఆత్మీయ జీవితం కలిగిన వాడు. నీకుందా చురుకైన జీవితం? పాపాన్ని హృదయంలో దాచుకో. నీకుందా చురుకైన జీవితం? పాపాన్ని మనసులో దాచుకోలేవు. నీకుందా చురుకైన జీవితం? నీ దేహంలో పాపాన్ని దాచుకోలేవు. నీకుందా చురుకైన జీవితం? నీ నిలువెల్లో ఎక్కడ కూడా పాపం ఉందో ఆ పాపాన్ని తీసుకుని వచ్చి యేసు సన్నిధిలో ఉంచి, అయ్యా నా పాపాలు క్షమించు, నాకు శత్రువు ఉన్నాడు. శత్రువు ఎవడా శత్రువు? పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 చూడండి ఒకసారి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహలే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అబ్బా, సాతాను మన విరోధి. వాడంట ఎవరిని మృంగుదామని వెతుకుతూ తిరుగుతున్నాడంట. చెప్పండి, వెతుకుతూ. ఎవరు మిరుగుతాడు వాడు? ఇదిగో దావీదు ఎవరైతే పాపంలో ఉన్నాడో ఎవరు మింగుతాడు? దావీదు వాళ్ళు ఎవరైతే జబ్బులో ఉన్నాడో, బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు కనుక టప్పని మింగేస్తాడు సాతాండు, టప్పని వేసేస్తాడు సాతాండు. వాడు మన విరోధి అన్నాడు. చెప్పండి, మన విరోధి, మన శత్రువుని సాతాను. సాతాను ఏం చేస్తాడు? పాపం ఉన్న వ్యక్తిని వేసేసుకుని వెళ్ళిపోతాడు. ఇంకంతే సంగతి. నోటు పట్టుకుని వేసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పంటే నరకంలో కళ్ళు తెరవాల్సిందే. కారణం ఏంటంటే హృదయంలో పాపం ఉంది, మనసులో పాపం ఉంది, శరీరంలో పాపం ఉంది, నిలువలో పాపం ఉంది కనుక సాతాను ఎత్తుకొని వెళ్ళిన మరుక్షణమే ప్రాణం పోతుంది. ప్రాణమైన మరుక్షణమే నరకాన్ని పోతాడు. ఇంకంతే సంగతి. సాతానుకు కావాల్సిన ఆ జీవితమే. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ పాదము, వీళ్ళందరూ మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని పవిత్రపరచు. ఎవరైతే ప్రభా నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు, పవిత్రపరచు, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం దయచేయి. నేను చురుకైన జీవితం కలిగిన వ్యక్తినై నా వారిని కాపాడుకొని, చురుకైన జీవితం కలిగిన వ్యక్తినై నీ పనులన్నీ చేసుకుంటూ మందిరం పనులు, ఆత్మ సంబంధమైన దేహాలని మందిరంగా మార్చుకుంటూ ముందుకెళ్ళే భాగ్యం. చురుకైన వాడనై నా చేతిలో ఏ పాపం అంటకుండా నీతో సహవాసం చేస్తూ విజయవంతమైన జీవితం జీవించే భాగ్యం. చురుకైన వాడనై ఏదన్నా పొరపాటు చేస్తే వెంటనే నీ రక్తదారులకు వచ్చి కడగబడి జీవించే జీవితం నాకి అన్న ప్రతి బిడ్డను ప్రభా మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పాపమంతని తూర్పుకి పడమరకి అందరం తొలగించి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం, చురుకైన జీవితం, ఇదిగొట్టి శ్రేష్టమైన జీవితం మీ జీవితం దయచేసి మా ఇంపొందమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతలకై సంప్రదించండి. మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పోలిరెడ్డిపాలెం గ్రామం, చిలకలూరుపేట మండలం. సెల్ నంబర్ 7780223625.